Before class I discussed about the fermentation process గురించి డిస్కస్ చేసాం. What is the fermentation అంటే కనుక మనం this process of conversion of sugars into alcohol is called as a fermentation అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? The process of conversion of sugars into alcohol is called as a fermentation. What is the fermentation? What is meant by fermentation? This process of conversion of sugars into alcohols, sugar alcohol is known as fermentation. What is meant by fermentation? The process of conversion of sugars into alcohol is known as a fermentation. And ఈ fermentation process అనేది ఎందులో చేస్తామో మనం అంటే ఎక్కువగా fermentation అనేటువంటిది the curd converted into the milk into curd, milk is converted into the curd. అలాగే మనకి బేకరీ ఫుడ్ ఐటమ్స్ అనేటువంటి బ్రెడ్ లో కావచ్చు లేకపోతే జ్యూసెస్ లో కావచ్చు ఇలాంటివన్నింటిలో కూడా మనం జామ్స్ లో fermentation process అనేది చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, this process is used in a large scale in the production of alcohol. అయితే ఈ ప్రొడక్షన్ ఈ ఫెర్మెంటేషన్ అనేటువంటిది this production or process is used in large scale in the production of alcohol, alcohol or wine, beer and acetic acid. Okay, once again repeated now, fermentation means this is used to this process conversion of sugars into alcohol is called as a fermentation. The fermentation process, this production is used in a large scale in the production of alcohol, wine, beer and acetic acid. And ఏ ప్రిపరేషన్ లో లార్జ్ స్కేల్ లో దీన్ని యూజ్ చేస్తారు? దిస్ ప్రాసెస్ ఇస్ యూజ్డ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ ఇన్ ఏ ఆల్కహాల్ ప్రొడక్షన్ లో మనం ఎక్కువగా ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వైన్ కావచ్చు లేదా బీర్ కావచ్చు లేదా ఎసిటిక్ యాసిడ్ ప్రిపరేషన్ లో ఈ ఫెర్మెంటేషన్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈస్ట్ ఈజ్ గ్రోన్ ఇన్ natural sugars and present in grains like barley, wheat, rice and crushed fruit juices like grapes and crushed fruit juices like grapes, crushed fruit juices like grapes. Okay, yeast is grown in a natural sugars present in the grains like barley, wheat, rice, crushed fruit juices and grapes. అయితే ఇవన్నీ కూడా ఈస్ట్ వేట్లో కలుపుతారండి. ఇప్పుడు మనం ఫెర్మెంటేషన్ చేస్తున్నాం. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ అయ్యేటువంటిది ఏంటంటే ఈస్ట్ ఉపయోగించి మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. అయితే ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో మనకు వచ్చేటప్పటికి ఈస్ట్ ఈజ్ గ్రోన్ ఇన్ ఏ న్యాచురల్ షుగర్స్ ఫ్రమ్ ద ప్రజెంట్ ఇన్ ద గ్రెయిన్స్ లైక్ barley, wheat, rice and crushed fruit juices and grapes. ఓకే, వీటిలో మనం ఈస్ట్ని మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని చేయడం వల్ల మనకి ఎక్కువ న్యాచురల్ షుగర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మొలాసిస్ ప్రొడ్యూస్డ్ ఇన్ షుగర్ ఇండస్ట్రీస్. అయితే మొలాసిస్ produced
sugar industry. Sugar industry. Molasses produced in a sugar industry. Molasses produced in a sugar industry is used in the preparation of ethyl alcohol. Is used to preparation of ethyl alcohol. Ethyl alcohol by adding yeast for fermentation process. By adding yeast for fermentation process. Yeast for fermentation process. Fermentation process. Okay, what is the molasses? Molasses means sugar industries. Sugar industries means మనకి షుగర్ ఇండస్ట్రీస్లో షుగర్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందండి? షుగర్ కేన్ వల్లే కదా. ఈ షుగర్ కేన్ ఏం చేస్తారంటే మిషన్స్లో పెట్టేసి షుగర్ జ్యూస్ని బయటికి ప్రొడ్యూస్ చేస్తారు. ఆఫ్టర్ ఏం చేస్తారు, దాన్ని మిషన్స్లో పంపించి వాటి క్రిస్టల్స్ లాగా మనం ప్రిపేర్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద షుగర్ ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్. అయితే ఆ షుగర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని ఒక 1 year లేదా ఒక 6 months వరకు కంటిన్యూస్లీ మిషన్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి కదా మామూలుగా మనకి. ఆ మిషన్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటే కనుక ఆ ప్రాసెస్ ఏమవుతుందంటే ఆ మిషన్స్ని వాష్ చేస్తూ ఉంటారు. ఆ మిషన్స్ని వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మిషన్స్లో ఉన్నటువంటి ఆ జ్యూసెస్ అంతా కూడా బయటికి వాటర్లో కలిసిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారు, మొలాసిస్ అంటారు. దాని యొక్క ఆ మిషన్స్ యొక్క వర్క్ చేసేటప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్గా ఇన్నర్గా ఉన్నటువంటి పాండ్స్లో లేదా రివర్స్లో ఉన్నటువంటి ఫిషెస్ కావచ్చు, అవన్నీ కూడా కొంత అన్కాన్షియస్ అంటే వాటికి కొంచెం మత్తు లాంటిది రావడం అనేది జరుగుతుంది. ఆ మిషన్స్ వాష్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అవి కొంచెం ఎక్కువగా మూవ్ అవ్వలేకుండా ఉండడం అనేది జరుగుతుంది. వాటి రివర్స్లో ప్రక్కకు రావడం, బయటకు వచ్చేసేయడం అలాంటివన్నీ చేసి కింద అంటారు. అలా కొన్ని వాటి యొక్క మెంటలీ డిజార్డర్ లాగా వచ్చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మొలాసిస్ అంటారు. మొలాసిస్ షుగర్ ఇండస్ట్రీ యూజ్ టు ప్రిపరేషన్ ఆఫ్. ఈ మొలాసిస్ అనేటువంటి దేనిలో యూజ్ చేస్తారు? షుగర్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఏ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారమ్మా అంటే ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ప్రిపరేషన్లో ఏమి యాడ్ చేస్తారంటే ఈస్ట్ ఈజ్ యాడింగ్ ఫర్ ద ఫెర్మెంటేషన్ ప్రాసెస్. అయితే ఇథైల్ ఆల్కహాల్ మనం ఫెర్మెంటేషన్ జరపాలి అంటే ఈస్ట్ అనేటువంటి దానికి యాడ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫెర్మెంటేషన్ ప్రాసెస్. వన్స్ అగైన్ రిపీటెడ్ మా, what is the fermentation? The conversion of the sugars into alcohol is called as a fermentation. The fermentation is large scale or used in the fermentation process or large scale used in a alcohol industries, and like grains are obtained for the grains in a barley, wheat, rice and crushed fruits and grapes. వీటిలో యూజ్ చేస్తూ ఉంటారు. ఈస్ట్ ఈజ్ గ్రోన్ ఇన్ ఏ ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఇన్ ఏ మొలాసిస్ అండ్ ఎస్టిక్ యాసిడ్ అండ్ బార్లీ. వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈస్ట్ ఈజ్ గ్రోన్ ఇన్ న్యాచురల్ షుగర్స్ ప్రజెంట్ ఇన్ ద గ్రెయిన్స్ లైక్ బార్లీ, వీట్, రైస్ వీటి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మొలాసిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ sugar industry is used to a preparation of ethyl alcohol adding yeast for the fermentation process. Okay, medicinal use of microorganisms. Next one వచ్చేటప్పటికి medicinal use of microorganisms. Medicinal use of microorganisms. Medicinal use of microorganisms. Sometimes when we fall in, sometimes కొన్నిసార్లు మనం కొంచెం సఫర్ అవుతూ ఉంటాం. అంటే ఒక ఏదో ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటాం. sometimes when we fall in, sometimes when we fall in, get injured, ఏదైనా డిసీజ్ వస్తే కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ కొన్నిసార్లు మనం సఫర్ అవుతూ ఉంటాం. వెన్ వీ ఫాల్, ఏదైనా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటాం. గెట్ ఇంజ్యూర్డ్, ఏదైనా సఫర్ ఏదైనా తగిలినప్పుడు
గాయం తగ్గినప్పుడు సఫర్ అవుతున్నాం. నీడ్ టు అండర్గో an operation, డాక్టర్స్ need to undergo with an operation. Doctors prescribe some medicines. Doctors prescribe some medicines. Prescribe some bacteria, some medicines. Some medicines that kill the bacteria. Okay, sometimes when we fall ill, get injured, need to undergo an operation. Doctor prescribe some medicines that kill the bacteria. డాక్టర్స్ ఏం చేస్తుంటారు, ఏదైనా మనం ఒక డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నామండి, లేకపోతే ఏదైనా ఇంజుర్డ్, ఏదైనా గాయమైంది, మనం సఫర్ అవుతూ ఉన్నాము, అప్పుడు ఏమవుతుంది, వాట్ ఇస్ ద ప్రాబ్లం, మనం ఎవరి దగ్గర కన్సల్ట్ అవుతాం, ఇవాళ గోయింగ్ ఏ కన్సల్ట్ డాక్టర్, అంటే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి మనం కన్సల్ట్ అవుతాం. కన్సల్ట్ అయినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఆ డిసీజ్ సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ అనేవి మనకు ప్రిస్క్రైబ్ చేస్తారు, అంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిని వేసుకోవడం వల్ల, వాటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, టు కిల్ ద బ్యాక్టీరియాస్, అంటే దానికి సంబంధించిన డిసీజ్ అనేటువంటిది మనకి ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుంది, చంపేయడం అనేది చేస్తూ ఉంటుంది. ఓకే, such medicines are called antibiotics. Such medicines are called antibiotics. What is the antibiotics means? When we fall ill and injured and undergo an operation, the doctors prescribe such medicines to kill the bacteria. These medicines are called as antibiotics. వాటిని ఏమని పిలుస్తారండి, యాంటీబయాటిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. These antibiotics are produced by growing microorganisms. In a specific manner. Nowadays, a number of antibiotics like nowadays a number of microorganisms, a number of antibiotics, penicillin. Who are discovered the penicillin? Alexander Fleming discovered the penicillin in 1929 లో Alexander Fleming Alexander Fleming అనే అతను ఏం ఐడెంటిఫై చేశాడండి, పెన్సిలిన్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దేని నుంచి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను పెన్సిలిన్ ఐడెంటిఫికేషన్ చేశాడు. దాని పేరు ఏంటమ్మా అంటే దేని నుంచి తీశాడు అంటే పెన్సిలిన్ నోటాటం అనేటువంటి ఫంగై నుంచి, పెన్సిలిన్ నోటాటం అనేటువంటి ఫంగై నుంచి ఈ పెన్సిలిన్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఓకే, నవేడేస్ నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ నేచర్. పెన్సిలిన్, tetracycline, penicillin, tetracycline, streptomycin, erythromycin, and are being produced
are being produced. Antibiotics helping curing many bacterial diseases. Curing many bacterial diseases like typhoid, malaria, and prevent infections like septicemia, septicemia means blood poison. Septicemia and blood poisoning. And nowadays number of antibiotics are available in society. The penicillin అనేటువంటిది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ 1921లో ఈ పెన్సిలిన్ నోటాటమ్ అనేటువంటి ఫంగై నుంచి దీన్ని పెన్సిలిన్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. టెట్రాసైక్లిన్ హూ ఆర్ డిస్కవర్డ్ ద టెట్రాసైక్లిన్? డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అండ్ టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ ఇవన్నీ కూడా మనకి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ యాంటీబయాటిక్స్ helping curing many bacterial diseases like typhoid అవ్వచ్చు, లేకపోతే సిఫిలిస్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, లేకపోతే సెప్టిసిమియా, బ్లడ్ పాయిజనింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ యాంటీబయాటిక్స్ అనేవి నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేవి వాటిని కిల్ చేయడం అనేది జరుగుతుంది. How many minutes? 70. Any minutes? 70. 70. Okay. Antibiotics are used in Antibiotics are also used to control the bacterial diseases. Antibiotics used to control the bacterial diseases like plants and animals. Okay, antibiotics used to control the bacterial diseases. అంటే ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటివి బ్యాక్టీరియల్ డిసీజెస్ ని కంట్రోల్ చేస్తూ అవి ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ లోనే కాకుండా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్సో కంట్రోల్ ద డిసీజెస్. అంటే యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా ఆ డిసీజెస్ ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? Okay, next one, we must use antibiotics. We must use antibiotics prescribed by qualified doctors. అంటే ఈ యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలండి? మస్ట్ అండ్ షుడ్ గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మాత్రమే మనం వాటిని ప్రిస్క్రైబ్ తీసుకోవాలి. అందుకని ఎలా పడితే అలా మనం సొంతంగా నిర్ణయాలు తీసుకొని యాంటీబయాటిక్స్ని యూజ్ చేయకూడదు. కాబట్టి యాంటీబయాటిక్స్ అనేవి ఎప్పుడైతే మనం మస్ట్ అండ్ షుడ్గా వాడుతున్నామో యూ మస్ట్ యూజ్ ద యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్డ్ బై క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మనం వాటిని తీసుకోవాల్సిన పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. ఇఫ్ యూ హ్యావ్ యూజ్ యాంటీబయాటిక్స్ వితౌట్ కన్సల్టింగ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఇట్ మే బి హార్మ్ యూ. unnecessary of use of antibiotics affect blood cells and fight infections. Okay, అంటే ఈ మస్ట్ యూజ్ ద యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ డాక్టర్. ఇన్ కేస్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కనుక మనం యాంటీబయాటిక్స్ కనుక యూజ్ చేస్తామంటే ఆటోమేటిక్గా యూ హ్యావ్ సమ్ ఇన్ఫెక్షన్స్ అండ్ డేంజరస్. అంటే డ్యామేజ్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయాల్సినటువంటి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేయాలమ్మా అంటే యు ఆర్ టేకింగ్ ద యాంటీబయాటిక్స్ ఆన్ ద టైమ్ యూ మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్రిస్క్రైబ్ డాక్టర్ దగ్గర మనం సర్చ్ చేసుకొని యాంటీబయాటిక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్స్. ఓకే, హోంవర్క్ వచ్చేసి రీడ్ అండ్ రైట్ ద యాంటీబయాటిక్స్.
రీడ్ అండ్ రైట్ ద యాంటీబయాటిక్స్ గురించి రీడ్ చేసి రైట్ చేసి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేయమని.